చైనాలో ఉన్నటువంటి షాంజీ ప్రావిన్స్ లనైతే ఊకి కౌంట్లనైతే ఆకస్మికంగా వరదలైతే సంభవించినట్టున్నా. ఈ వరదలల్లా స్థానిక బంగారు దుకాణం నుంచి దాదాపు 20 కిలోగ్రాముల బంగారము వెండి ఆభరణాలు అయితే కొట్టుకుపోయినట్టున్నా. చూసిరా గంతగనం వచ్చిందన్నట్టు. ఇక జూలై 25 పొద్దుగాలనైతే ఈ సంఘటన జరిగిందట. వరద ప్రవాహంలో కొట్టుకొని పోయిన విలువైన నగల కోసం అయితే దుకాణ సిబ్బంది అయితే ఎంతగానో వెతికినా కూడా ఇక నీళ్ళలో పడ్డ సొమ్ము దొరుకుతుందా చెప్పురి, అస్సలకే దొరకలేదట. ఇక లావో ఫెంగ్జియాంగ్ అనే నగల షాపు సిబ్బంది జూలై 25వ తారీఖునైతే పొద్దుగాల షాపు తెరిచేందుకైతే వచ్చిందట అక్కడికి. ఇక ఈ ఘటన అప్పుడే చోటు చేసుకున్నదట. ఇక దుకాణ యజమాని ఈ విషయం మీదనైతే మాట్లాడుకుంటా రాత్రి సమయంలో షాపుల కాపలాగా ఉన్నటువంటి సిబ్బంది ఆభరణాలైతే సేఫ్ లోకే పెట్టిందట. ఇక తరలించిందట అక్కడి నుంచి. ఇక వరద గురించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సమయం లేకపోవడంతో ఇక వాళ్ళు షాప్ ఒకటేసారి తీసిరు కదా. ఇక గంటకైతే వరద నీళ్లు ఉరికొచ్చిందట. ఇక నిమిషాలలోనే షాపు ముందు దర్వాజా నుంచి అయితే వరద నీరు లోపలికి వచ్చుడుతోటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళైతే 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తుల్నే ఆ షాపులోకి చేరుడుతోటే ఒక్కసారిగా శక్తివంతమైన నీటి ప్రవాహము దుకాణం నుంచి అయితే ప్రవాహంతో ఆభరణాలైతే నిండి అవి అమాతము నీళ్ళలా కొట్టుకుపోయినాయట. చూసిర్రా, జరా భద్రత కల్పించుకోవాలి. వాళ్ళు హెచ్చరికలు చేసినా వాళ్ళు మంచిగా ఉండాలి తప్ప ఇట్లా చేసేసరికి మొత్తం నీళ్ళ పాలైపోయిందట బంగారం మొత్తం. ఇక గిట్లుంటదిలో మరి.